బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్థిరలక్ష్మి సాధన ఇది చాలా సులువైన సాధనా పద్ధతి అండి. దీనికి కావాల్సింది ఏంటంటే 7 గోమతి చక్రాలు, ఒక చిన్న జపమాల ఉంటే సరే. ఎంతో అద్భుతంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందొచ్చు. అయితే మనందరికీ తెలుసు లక్ష్మీదేవి చెంచలాన్ని ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండదు. సాధకుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే అనువైన రోజు అక్షయ తృతీయ. ఆ రోజున ఉదయాన్నే చక్కగా శుచిగా స్నానం చేసి ఉత్తర దిక్కుగా కూర్చొని ఒక పీట పెట్టుకొని దానిపైన ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన గోధుమలు వేయాలన్నమాట. వేసిన తర్వాత 7 గోమతి చక్రాలను పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక్కొక్క గోమతి చక్రానికి బొట్టు పెట్టాలి, కుంకుమ ధారణ చేయాలి. ఒక్కొక్క గోమతి చక్రం దగ్గర ఒక్కొక్క రూపాయి బిళ్ళ పెట్టాలి. ఒక్కొక్క గోమతి చక్రం దగ్గర పుష్పాలను సమర్పించాలి. ఈ గోమతి చక్రాలే ఎందుకు అని అంటే అవి లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి 7 అనే సంఖ్యకు కూడా చాలా ప్రశస్త్యం ఉందన్నమాట. 7 తరాలుగా మనకు ఏవైనా దోషాలున్నా కూడా అవన్నీ పోతాయి. చిన్నిపాటి సాధన. అయితే మనం ఏం చేయాలి? చక్కగా 7 జపమాలలు అన్నమాట. ఓం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః ఈ మంత్రాన్ని 7 సార్లు జపమాల, అంటే ఒక జపమాల 108 సార్లు, అలా 7 జపమాలలు చేయాలి. అలా చేస్తే చక్కగా అమ్మవారికి పాలతో చేసిన పదార్థాన్ని నివేదన చేయాలి. అలాగే అక్షయ తృతీయ రోజున రాత్రి కూడా ధూపం, దీపం, నైవేద్యం, మంగళారతి సమర్పించాలి. మరుసటి రోజు ఉదయం ఇవన్నిటినీ కూడా పదార్థాన్ని ఎవ్వరూ తొక్కని చోట వాసన చూసి పడేయాలి. అలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత దూరం అయిపోయి లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ ఇంట్లో చక్కగా స్వాగతిస్తూ మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.